సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తిరుమల పరిరక్షణ పాదయాత్ర బోడ రామచంద్ర యాదవ్ ప్రారంభించారు. పుంగునూరు నుంచి తిరుమలకి పాదయాత్రగా వస్తున్నటువంటి నేపథ్యంలోనే 7 డిమాండ్లను టీటీడీ ముందు ఉంచబోతున్నారు. ప్రముఖంగా కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి బీసీవై పార్టీ అధినేత బోడ రామచంద్ర యాదవ్ గారు పుంగునూరు నుంచి తిరుమల పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ఏంటి 7 డిమాండ్లు, ఏంటి టీటీడీ ముందు ఎలాంటి డిమాండ్లు ఉంచబోతున్నారు? ముఖ్యంగా కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఎలా చూస్తారు సార్? ఈరోజు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ఆ పార్టీ నాయకులకు పదవులు ఇచ్చే ఒక వ్యవస్థగా, వాళ్ళకు కావాల్సిన వాళ్లకు వ్యాపారాలు కాంట్రాక్టులు అప్పచెప్పే వ్యవస్థగా మార్చేశారు. అందులో భాగంగానే గత కొన్ని రోజులకు ముందు నుండి జరుగుతున్న ఏదైతే వ్యవహారం చూస్తున్నామో, స్వామివారికి నైవేద్యానికి, అదేవిధంగా లడ్డూ ప్రసాదాల్లో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగింది, నిషేధిత వస్తువులు వాడారు, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ఇంత తెలిసిన తర్వాత కూడా బాధ్యులపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పటి వరకు దీన్ని ఒక రాజకీయ అంశంగా తీసుకోవడము చాలా దురదృష్టకరము. టీటీడీ విషయంలో, స్వామివారి కైంకర్యాల విషయంలో ఏదైతే అపచారం జరిగిందో దానికి సంబంధించిన బాధ్యులను గుర్తించి వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా టీటీడీ ప్రక్షాళన గావించాల్సిన అవసరం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం సొంతంగా డైరీ ఏర్పాటు చేసుకుని ఆ డైరీ ద్వారా స్వామివారి ప్రసాదాలకు, లడ్డు నైవేద్యాలకు నెయ్యిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ పెత్తనము తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఉండకూడదని చెప్పి డిమాండ్ చేస్తూ గత 3 రోజుల క్రితం తిరుమల పరిరక్షణ పాదయాత్ర పేరుతో పుంగనూరు నుండి మొదలైన పాదయాత్ర ఈ రోజు తిరుపతికి చేరుకుంటుంది. సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరోవైపు సుప్రీంకోర్టును కూడా అనేక మంది ఆశ్రయించారు. నిజంగా న్యాయం జరుగుతుందంటారా? ముఖ్యంగా కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ప్రజలకి, హిందువులకి చెప్పాల్సినటువంటి అవసరం టీటీడీ పైన ఉంది. అంత పెద్ద సంస్థ టీటీడీలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు సొంతంగా డైరీ ఏర్పాటు చేసుకోలేదు? మరోవైపు సిట్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి సరైనటువంటి న్యాయం జరుగుతుందంటారా? మా డిమాండ్ కూడా అదే. టీటీడీ ప్రతి సంవత్సరం ధర్మ ప్రచారం పేరుతో 100 కోట్లు ఖర్చు పెడుతోంది. గో సంపదను కాపాడడం కంటే, గో సంరక్షణ కంటే ధార్మిక కార్యక్రమం వేరే ఏ ఒక్కటే ఉండదు. ఖచ్చితంగా ఏదైతే మా ప్రధాన డిమాండ్లలో సొంతంగా డైరీ ఏర్పాటు చేసుకోవాలనేది ఉందో, ఈ డైరీ ఏర్పాటు చేయడం ద్వారా స్వామివారి నైవేద్యాలకు, లడ్డూ ప్రసాదాలకు కావలసిన నెయ్యి సమకూర్చడంతో పాటు గో సంపదను పెంపొందించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం కదా, 3 రోజుల పాటు పాదయాత్ర చేస్తున్నటువంటి బోడ రామచంద్ర యాదవ్ ఒకటే చెప్తున్నారు. టీటీడీ కల్తీ వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా సిట్టే కాదు, కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా దర్యాప్తు చేపించాలి. అదే రకంగానే ఒక మినీ ఫైనాన్షియల్ స్టేటస్ కలిగినటువంటి టీటీడీ సొంతంగానే డైరీ ఏర్పాటు చేసి నెయ్యి కొనుగోలు చేసే ప్రక్రియ చేయాలి. దాంతోపాటు కూడా ప్రస్తుతం నేను ఉంచినటువంటి 7 డిమాండ్లకు సంబంధించి అటు టీటీడీ అధికారులను కావచ్చు, అంటే సిట్ అధికారులతో కూడా నా ముందు ఉన్నటువంటి డిమాండ్ని వాళ్ళని వినిపించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా దీనిపైన ధర్మ పోరాటం అనేది కొనసాగుతుందని చెప్పి కూడా బీసీవై పార్టీ అధినేత బోడ రామచంద్ర యాదవ్ స్పష్టం చేస్తున్నారు.